కొరకు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు సహోదరి చదువుతారు. మనం స్పష్టంగా విందాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దానిని చూచి విస్మయముతో నుండి పరవశులైరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు బైబిల్ మీద కనీస అవగాహన ఉన్న ప్రతి విశ్వాసి కూడా సుపరిచితమైనటువంటి వాక్యం. అపోస్తలుడైన పేతురు ఒకరోజు మధ్యాహ్నం వేళ పగలు 3 గంటలకి ప్రార్థన చేసుకుందామని యోహాను వెంట పెట్టుకుని ఒక దేవాలయానికి వెళ్ళాడు. ఆ దేవాలయం పేరు శృంగారమనబడిన దేవాలయం. అంటే బ్యూటిఫుల్ టెంపుల్ అని అర్థం. ఇక్కడ బ్యూటిఫుల్ టెంపుల్, అందమైన ఆలయం. ప్రార్థన చేసుకుందామని వెళ్తా ఉంటే ఆ ఆలయం బయట పుట్టిన దగ్గర నుంచి కుంటివానిగానే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఎవరో కొంతమంది ఆ ఆలయం దగ్గర అతను తీసుకుని మళ్ళీ తీసుకువెళ్తూ ఉంటే ఈ మధ్య కాలంలో అడుక్కుంటూ యాచిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చే పోయే వారి వంక తేరి చూస్తూ ఏమిస్తారా అని కనిపెడుతున్నటువంటి పుట్టుకుంటి వారు ఈ పేతురు యోహానులు కూడా చూచినప్పుడు పేతురు చెప్తున్న మాట 6వ వచనం. అంతటా పేతురు అన్నాడు, వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తాను అన్నాడు. అని నజరేయుడైన యేసు నామములో లేచి నడవమనగా వాడు దిగ్గున లేచి ఏం చేశాడంట, నడవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. గత రాత్రికి కొనసాగింపు. పేతురికి వెండి లేదు, బంగారం లేదు. ఏముందంటే పరిశుద్ధాత్మ అనుభవం ఉంది, పరిశుద్ధాత్మని సహాయం ఉంది. పేతురికి వెండి బంగారాలు వెలగలిగిన వస్త్రాలు లేవు కానీ ప్రార్థనా కాలం ఉంది, స్పెసిఫిక్ ప్రైట్ టైం. పేతురికి వెండి లేదు, బంగారం లేదు కానీ ఇంకొకటి ఉంది. 1వ వచనం. ప్రార్థనా కాలమున పేతురును చాలు. పేతురికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రార్థనా కాలం ఉంది. 3వదిగా ఏముంది? 1వ వచనం చదివారు కదా. యోహానును కలిగి ఉన్నాడు. పేతురికి వెండి లేదు, బంగారం లేదు కానీ వెండి బంగారముల కంటే విలువైన ఒక పరిశుద్ధుని సహవాసం కలిగి జీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు పరిశుద్ధాత్ముడు మాత్రమే కాదు, ప్రార్థనా కాలం మాత్రమే కాదు, పరిశుద్ధుల సహవాసం కూడా కావాలి. ఆమేన్ చెప్పాలా? ఆమేన్. ఎవరితో సహవాసం చేయాలండి మనం? పరిశుద్ధులతో. పేతురు ఆ గలిలయ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆ చేపలు బట్టి జాలర్లను విడిచిపెట్టి, తన కుటుంబస్తులు విడిచిపెట్టి రక్షించబడి మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొంది అపోస్తలులకు అభిషేకించబడి సేవకొచ్చి మళ్ళీ అక్కడ గలిలయలోనే తిరగట్లా. ఆ గెన్నేసరతు సరస్సు దగ్గరే తిరగట్లా. గలిలయ తీరంలో మళ్ళీ వలలు పట్టుకోట్లా. వలలు వేసే వారితరే ఎన్ని చేపలు పడ్డాయి ఈ పూట? లేదిక
మారిపోయింది జీవితం, పూర్తిగా రూపాంతరపరచబడింది. ఇప్పుడు తన స్నేహితులు తనతో పాటు వలలు వేసిన యోహాను కాదు, తనతో పాటు వలలు లాగిన యోహాను కాదు, తనతో పాటు చేపల పట్టుటలో సహాయపడిన యోహాను కాదు, తనతో పాటు వచ్చిన లాభాన్ని పంచుకున్న యోహాను కాదు. ఈ యోహాను పరిశుద్ధుడైన యోహాను. స్తోత్ర. డియర్ చర్చ్, ఇప్పుడు ఈ సంగమా, నువ్వు రక్షించబడ్డావు, మంచిది. పరిశుద్ధాత్మను పొందుకున్నావు, ఇంకా మంచిది. ప్రార్థనా కాలం ఉంది నీకు, మంచిది. అయితే మూడవ అనుభవం ఏమి ఉండాలంటే, ఉట్టి ప్రార్థన ఉండి పవిత్రత లేని, పరిశుద్ధత గురించి తీవ్రత లేని మనుషులతో నువ్వు బ్రతికితే నీ ప్రతిష్ట పోతుంది, నీ ప్రార్థన పోతుంది, నీ పరిశుద్ధాత్మ అనుభవం పోతుంది. ఎవరితో స్నేహం చేయాలి? పరిశుద్ధులతో మాత్రమే స్నేహం చేయాలి. ఎవరితో? పలకరింపు వేరు, స్నేహం వేరు. అందరిని పలకరిద్దాం, అందరిని ప్రేమిద్దాం, స్నేహం మాత్రం పరిశుద్ధులతోనే. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిని దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపినప్పుడు, అతనికి ప్రార్థనా కాలం ఇచ్చినప్పుడు, అతని స్నేహాలు కూడా మార్చాలి. అప్పుడే నువ్వు కరెక్ట్ వేలో ఉన్నట్లు. నీ స్నేహాలు మారకుండా పాత స్నేహాలే, లోక స్నేహాలే, ఆ పాత పరిచయాలే, ఆ పాత జ్ఞాపకాలే, ఆ పాత అనుభవాలే నీకున్నట్లయితే నువ్వు ఇంకా లోక సంబంధివి, ప్రత్యేకించబడలేదు. మనం గర్వించదగిన విషయం ఏంటంటే, వి ఆర్ ఎలక్టెడ్ పీపుల్, సెలెక్టెడ్ పీపుల్, సపరేటెడ్ పీపుల్, డెడికేటెడ్ పీపుల్. అంటే ఎన్నుకొనబడిన, ప్రతిష్ఠించబడిన, ప్రత్యేకించబడిన ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనల్ని చేశాడు దేవుడు. హల్లెలూయా. ప్రపంచంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, కానీ నీవు మాత్రమే యేసు రక్తంలో కడగబడ్డావు, కొనబడ్డావు. నీకు మాత్రమే ఆత్మనిచ్చాడు, నీకు మాత్రమే ప్రార్థననిచ్చాడు. లోకానికి ప్రార్థన లేదే, లోకానికి పరిశుద్ధాత్మ అనుభవం లేదే. మరి ఈ రెండు లేనప్పుడు మరి లోకంతో స్నేహం మనకి ఇంకెందుకు? నీ స్నేహాలు మారాలా. దానియేలు ఎలాంటి స్నేహితులు కలిగి ఉన్నాడంటే, మరణాన్ని తప్పించుట కొరకు తనతో ప్రార్థించుటకు ఏకీభవించే ఒక 3 స్నేహితులు కలిగి ఉన్నాడు. రాజు ఒక చాటింపు వేశాడు, ఈ కళాభావం, కళ మర్చిపోయాను, ఈ కళాభావం ఎవడైతే చదువుతాడో వాడికి బహుమతులు, వీళ్ళు ఎవరు చెప్పకపోతే వీళ్ళు పెంట దెబ్బలుగా మార్చబడతాయి, మిమ్మల్ని చంపేస్తానన్నాడు. రాజ్యం అంతా ఉడికిపోతుంది. ఎంతమంది కత్తివాత కోలుతారో, ఎన్ని మరణ వార్తలు వినాలో, రేపు మా భర్త బ్రతుకుంటాడో లేడో, రేపు మా నాన్న ఉంటాడో పోతాడో అని ప్రతి ఇల్లు కలవరపడుతుండగా, దైవజనుడైన దానియేలు తన 3 స్నేహితులు వెంట పెట్టుకుని ఏకాంతంగా ఒక గదిలోనికి వెళ్ళిపోయి ఆ దర్శనం కొరకు, ఆ కళ కొరకు, ఆ భావం కొరకు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఆ దర్శనాన్ని స్పష్టంగా చూపించాడు. దేవునికి స్తోత్ర. ఎవరి స్నేహితులంటే, కొంతమంది చనిపోకుండా మరణం నుంచి తప్పించే దర్శనం కలిగిన స్నేహితులు కలిగి ఉన్నాడు. నేనంటాను, నీవు కలిగి ఉన్న స్నేహితులు మరణం నుంచి జీవానికి నడిపించే స్నేహితులా, లేకపోతే మృతమైన అనుభవాల్లోనికి నిన్ను నెట్టివేసే, నీ పరిస్థితులు నెట్టివేసే స్నేహితులా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మృతమైన అనుభవాలు కలిగిన వారు కారు, కానీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అనేక ప్రాణములను వారి ప్రార్థన ద్వారా దానియేలుకు సహకరించి ఒక దర్శనం నెరవేర్పు కలిగేంత వరకు, రాజు కోపం ఆగేంత వరకు, కత్తివాత చేత ఎవరు కోలకుండా వారి ప్రార్థన అడ్డుపడింది. దేవునికి స్తోత్ర. ప్రపంచంలో గొప్ప ధనవంతుడు ఎవడంటే, తన నిమిత్తం ప్రార్థించే ఒక్క స్నేహితుడైనా కలిగి ఉన్నాడు. ఆమేన్. ఎవరండి నీ స్నేహితులు? సినిమాకి రమ్మంటే ఎవడైనా వస్తాడు, ఫంక్షన్కి రమ్మంటే ఎవడైనా వస్తాడు, పెళ్ళిళ్ళకి పోదాం పారా అంటే ఎవరైనా వస్తారు, తాగుదాం తందనాలు ఆడదాం అంటే ఎవడైనా వస్తాడు. ప్రార్థన చేద్దాం నాతో ఒక్క పూట కలిసి ప్రార్థించరా, కలిసి ప్రార్థించమ్మాయి
అవసరమైతే ఉపవాసం ఉండడానికి ప్రయత్నించంటే నీ కోసం ఉపవాసం ఉండే, నీ కోసం ప్రార్థించే, నీ కోసం కన్నీరు విడిచే, నీ కోసం కడుపు కట్టుకునే ఆ సహోదరుడే నిజమైన స్నేహితులు. స్తోత్రం చెప్పండి. అవసరంలో ఆదుకున్నవారు ఓకే, ప్రేమించేవాళ్ళు ఓకే, వాళ్ళు అంతవరకే. నీ నిజమైన స్నేహం, నిజమైన పవిత్రత, నిజమైన వేర్పాటు, నిజమైన ప్రత్యేకత, ఎలాంటి స్నేహితులను కనుగొనాలంటే నీ కొరకు ప్రార్థించి ఒక దర్శనాన్ని పొంది నీ మీద ఏలుబడి చేస్తున్న మరణపు అనుభవం, నీ మీద ఏలుబడి చేస్తున్న రోగం పోయేంత వరకు ప్రార్థించే స్నేహితుడు నీకు కావాలి. చెప్పు హల్లెలూయా. ఎవరండి నీ స్నేహితులు? అన్న నేను బాప్తిసం పొందాను కానీ, పరిశుద్ధాత్మ పొందాను కానీ, ప్రార్థన చేస్తాను కానీ, ఇటు చిన్ననాటి స్నేహితుడు అన్న, ఇటు తాగినా అందనాలు ఆడినా, సిగరెట్లు తాగినా నేను వదిలిపెట్టలేకపోతున్నాను అన్న అంటే నీకు కూడా ఎక్కడో ఉంది. ఏమంటే సిగరెట్ తాగేవాడికి ప్రమాదమా, తాగినోడు ఊదిన తర్వాత ఆ గాలి పీల్చేవాడికి ప్రమాదం? నాకు చెప్పండి. తాగినోడి కంటే తాగి వదిలి ఆ గాలిని పీలుస్తాడు చూడండి, ఆ పీల్చినోడికి ప్రమాదం ఎక్కువ. వాడు కష్టపడి ఒక్కో సిగరెట్ 5 రూపాయలు 10 రూపాయలు, నాకు రేట్లు తెలియవు కానీ దాంతో పెట్టుకొని అంత ప్రయాసపడతాడు. కానీ వాడికి వచ్చే అనారోగ్యం కంటే ఆడి పక్క నుండి నువ్వు పీలుస్తున్నావు చూడు, నీకు వచ్చేటువంటి అనారోగ్యమే ఎక్కువ. ఇంకో విషయం చెప్పనా, ఇందులోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, లోకంలో ఉన్నవాడు పాపం చేస్తే ఎలా పడితే అలా బ్రతికితే వాడికి వచ్చే నష్టం కంటే కూడా పరిశుద్ధాత్మను పొంది ప్రార్థన అనుభవం కలిగి ఇంకా లోకపు స్నేహాలతో పెనవేసుకుంటున్న నీకే ఎక్కువ అనారోగ్యం, నీకే ఆత్మీయతలో నష్టం, నీకే ఎక్కువగా శాపం. నీ స్నేహం మారాలి. దానియేలు స్నేహితులు ఎవరో తెలుసా? నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మండుచు వేడిమి కలిగిన ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించకపోయినా నీవు నిలబెట్టిన ప్రతి మొక్క మేము మొక్కమని వైరాగ్యముతో అగ్నికి ఎదురెళ్ళిన, ప్రతిష్ట కలిగిన, రోషం కలిగిన, దేవుని కొరకు ప్రాణం అర్పించుటకు కూడా సిద్ధపడిన స్నేహితులు. స్తోత్ర. పోయే ప్రాణాలను నిలబెట్టేవాడు మాత్రమే కాదు, అవసరమైతే దేవుని కొరకు ప్రాణాలను బలిగా ఇచ్చే స్నేహితులు కలిగి ఉన్నాడు. హూ ఇస్ యువర్ ఫ్రెండ్? సో అంత వైరాగ్యం అవసరం లేదురా, బట్టల్లో అంత ప్రత్యేకత అవసరం లేదురా. ఎక్కడ చెప్పాడా బైబిల్లో కలర్ బట్టలు వేసుకోవద్దని? తెలిపే వేసుకోవాలని ఎక్కడ ఉందా? ప్రార్థన ఏదో కొద్దిసేపు చేయాలి కానీ మరీ ప్రార్థనేనా బతుకు? అంత ఉండకూడదురా. ఎవరిళ్ళు? మరణపు అనుభవాలు కలిగిన స్నేహితులు. యేసు ప్రభు కొరకు మనం బ్రతకొచ్చు కానీ మన కుటుంబాన్ని కూడా మనం చూసుకోవాలిగా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి ప్రాణాల మీదకి వస్తుంటే మనం ప్రాణం కాపాడుకుందాంలే, ఈ పూట ఎట్టగొట్ట మొక్కితే బ్రతుకుదాం, తర్వాత మన భక్తి మనం చేసుకుందాం, ఆ మాత్రం దానికి రోషం ఎందుకురా, వైరాగ్యం ఎందుకురా, కొంచెం తెలివిగా ఆలోచించండి అని అనుకోవట్లా. నిజమైన తెలివి ఏంటంటే వచ్చింది, మనం దేని కొరకైతే భక్తి చేస్తున్నామో ఆ భక్తి ఫైనల్కి వచ్చింది, మహిమలోనికి వచ్చింది, నెరవేర్పులోనికి వచ్చింది. ఇక మనం చచ్చిపోయినా కానీ మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. ఈ మాత్రం దానికి మనం ఎందుకని కృంగిపోవాలి అని అగ్నిలో వేయబడుటకు కూడా సిద్ధపరచబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ స్నేహితులు ఎవరో తెలుసా? అగ్నిలో వేయబడిన, అగ్ని ఏడంతలు చేయబడిన అగ్నిలో కూడా దేవుడిని కలిగి ఉన్న స్నేహితులు. ప్రైజ్ ది లార్డ్. వరంతా అగ్నిలోంచి బయటకు వస్తూ ఉంటే జుట్టు కాలలేదు, వెంట్రుకలు కాలలేదు, కాలిన వాసన లేదు, వస్త్రం కాలలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు వస్త్రము పాతగెళ్ళకుండా, చెప్పులు అరగకుండా, పొలం పంట వేసుకోనకుండా, వంట తయారు చేసుకోకుండా, పొయ్యి ముట్టించకుండా నడిపించిన దేవుడని అక్కడ చదివాం. అగ్నిలో వేయబడిన వారి వస్త్రము కాలలేదు. స్తోత్రం. పాదములు కమలలేదు. స్తోత్రం. దేహము మీద కొంచెమైన అగ్ని వాసన రాలేదు. హల్లెలూయా. వీళ్ళందరూ వస్తుంటే ఎట్లా ఉందంటే రాజు సింహాసనము దిగి వింత చూస్తా ఉన్నాడు. స్తోత్రం. వీరు ఎవరో తెలుసా? విజయ వీరులు, జయ జీవితం కలిగిన స్నేహితులు కలిగిన దానియేలు. స్తోత్రం. మాటి మాటికి పడిపోయే స్నేహితులు అని స్నేహితులు, మాటి మాటికి పాపంలో పడిపోయేవాళ్ళ,
అడ్డొగ్గెంత ఇడ్డొగ్గెంతేసే న్యూట్రల్ భక్తులా, గాలికి ఊగే రెల్లులా? లేదండి. దానియేలు స్నేహితులు భక్తిలో స్థిరపరచబడి, దేవుని చేత ఘనపరచబడి, విజయోత్సవాలతో బబులోను సామ్రాజ్యంలో ఊరేగించబడిన జయ జీవితం కలిగిన వాళ్ళు. స్తోత్ర. తన దర్శనం, లోతు దర్శనం వేరని ఎప్పుడైతే అబ్రహాం అర్థం చేసుకున్నాడో, లోతు నీ ఇష్టం, ఈ దేశం అంతా నీదుంది, వీటి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు, ప్లీజ్ దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. మనం బంధువులమే, కానీ మందల దగ్గర తేడా వచ్చింది కదా. నీ పని వారికి నా పని వారికి వాచ్యం వచ్చింది కదా, వ్యాజ్యం వచ్చింది కదా, వాదన వచ్చింది కదా. వద్దు, నీ దర్శనం వేరుగా ఉంది, నా దర్శనం వేరుగా ఉంది, అందుకే నాకు మనకు పడట్లా. నీ మీద కోపమే లేదు, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాడ్స్ విజన్, ప్లీజ్ లీవ్ మీ అలోన్, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. సరేనయ్యా, అందంగా ఉందని, ఆహ్లాదకరంగా ఉందని, ఏదేని తోట వలె ఉందని, దేవుడే ఆశీర్వదించిన స్థలమని భ్రమపడి సొదొమ గొమొర్రాలను ఎంచుకున్నాడు దర్శనం లేని లోతు. అక్కడే ఒంటిగా దేవుని ఎదుట నిలబడి, అయ్యా నన్ను ఇప్పుడేం చేయమంటావు? అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, తూర్పు చూడు, చూశానయ్యా. పడమటి చూడు, చూశానయ్యా. ఉత్తరం చూడు, చూశానయ్యా. దక్షిణం చూడు, చూశానయ్యా. ఏం చేయమంటావు నన్ను? నీవు నడిచిన మేరంతా, నీవు చూసిన మేరంతా నీదే. స్తోత్రం చెప్పండి. లోతు దర్శనం చిన్నది కాబట్టి అతడు ఎన్నుకున్నది ఒక సొదొమ గొమొర్రా మాత్రమే. అబ్రహాము దర్శనం పెద్దది కాబట్టి కనాను దేశం అంతటినీ దేవుడిచ్చాడు. స్తోత్రం. లోతు దర్శనం శరీర సంబంధమైంది కాబట్టి పాపిష్టి ప్రజలు బ్రతుకుతున్నది అందంగా కనబడింది. అబ్రహాము దర్శనం పెద్దది కాబట్టి ఎడారి దేశమైన ఎత్తైన ఆత్మీయతగా ఉన్నట్లుగా అనిపించింది. లోతు దర్శనం పరిమితమైంది కాబట్టి అతని ఆశీర్వాదాలు కొంతకాలమే నిలబడ్డాయి. అబ్రహాము ఆశీర్వాదం అపరిమితమైంది కాబట్టి ఆ దేశం నేటికి ఉంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలా? గట్టిగా కొట్టు. హల్లెలూయా. తనకు పుట్టిన ఇస్సాకు పుట్టిన యాకోబు పుట్టిన 12 మంది, ఆ 12 నుంచి 12 గోత్రాలు, ఆ 12 గోత్రాల నుంచి లక్షలాది ప్రజలు ఇప్పుడు ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారు. దర్శనం ఇంకా నిలబడింది. నువ్వు అనగలవా? అయ్యో మా పెదనాన్న కొడుకండి, మా అన్న కొడుకండి, మా అక్క బిడ్డలండి, మా మరిది పిల్లలండి, మా బావండి, మా అక్కండి అనుకుంటున్నా. నీ దర్శనం ఎక్కడా? తనను నమ్ముకొని వచ్చి తన రక్త సంబంధి అయిన లోతుని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టమని ఆశీర్వదించబడిన అబ్రహాము దర్శనం ఎక్కడ? చిట్టికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి దర్శనం లేని వారితో కాంప్రమైజ్ అయిపోయి, రాజీ పడిపోయి ఇదే భక్తిలే అనుకుంటున్న సోదరుడా విను. ఎవరితో నీ స్నేహం? దర్శనం కలిగిన వారితో మాత్రమే స్నేహం చెయ్యి. స్తోత్రం. ఆ దర్శనం కూడా ఎట్లా ఉండాలో తెలుసా? నీ స్థాయికి తగ్గట్టుగా ఉండాలా. ఎట్లా ఉండాలి? నీ స్థాయికి తగ్గట్టు, నీ రేంజ్కి తగ్గట్టుగా ఉండాలా. నీ దర్శనం ఎంత పెద్దదైతే నీ ఆశీర్వాదం కూడా అంత గొప్పది. ఆమేన్. హల్లెలూయా. చెప్పు. సండే స్కూల్ పిల్లలారా చెప్పండి. వీళ్ళు గారు సండే స్కూల్ మీరే చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్ చెప్పండి. చెప్పండి చూస్తారు. నీ దర్శనం ఎవరితో? నీ దర్శనం పంచుకున్నప్పుడు ఏకీభవించే వాళ్ళతోనే నువ్వు కలిసి నడవాలంతే. నీ దర్శనాన్ని చెడగొట్టే వాళ్ళతో వద్దు. ఈరోజు చాలా మంది భక్తి పరులే, ప్రార్థన పరులే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళే, కానీ ఎందుకు వైదొలుగుతున్నారు, ఎందుకు లోకంలో తిరిగి పడిపోతున్నారంటే దర్శనం లేని వారితో స్నేహం చేసేవాళ్ళు. దర్శనం కలిగిన వారితో స్నేహం చేస్తే అబ్రహాము సమస్త జాతులకు దీవెనకరంగా ఉన్నట్లుగా ఈ ఊరంతటికి నువ్వు అబ్రహాము వలె మార్చబడదుగాక. స్తోత్రం చెప్పండి. ఈ ఊరు నిలిచినంత కాలం నీ పేరు నిలబడాలంటే నువ్వు ఒక దర్శనం కలిగిన అబ్రహాము వలె సాగాలి. ఎవరి స్నేహితులు? నేను అంగీకరించబడే అర్పణగా మారాలి. నా కొరకు ప్రార్థిస్తారా? ప్రార్థిస్తాం.
ఇక్కడ యెఫ్తా కుమార్తె ఎంత గొప్పదో సరే, ఆమె సంగతి పక్కన పెట్టండి. యెఫ్తా కుమార్తె యొక్క స్నేహితులు కూడా అంతే స్థాయిలో గొప్పోళ్ళు. 2 నెలలు తల్లిదండ్రులు విడిచి అన్నపానాలు మరిచి ఆ పర్వతం మీద తమ కొరకు కాదు, తమ అవసరతల కొరకు కాదు, తమ స్వార్థ ప్రయోజనాల కొరకు కాదు, తన స్నేహితురాలు బలి అవ్వాలని, బలి అర్పణగా మారాలని, అంగీకరించబడి అర్పణగా మారాలని దేవుని సన్నిధిలో గోజాడుతూ తమ పాపములను, తమ స్నేహితుల పాపములను ఒప్పుకొనుచు కన్నీరు మున్నురై రాత్రనక పగలనక తిండి నిద్రలో లేక శిఖరముపై ప్రార్థిస్తున్న స్నేహితులు. ఈ స్నేహితులు డబ్బుంటే వస్తారేమో, అన్ని అనుకూలంగా ఉంటే వచ్చేవాళ్ళేమో నీ స్నేహితులు. 2 నెలలు తల్లిదండ్రులు ఎలా వదిలిపెట్టారంటే వారు ప్రార్థనా పరులని తల్లిదండ్రులకు తెలుసు. స్తోత్ర. ఆటకాయితనంగా తిరిగేవాళ్ళు కాదండి మా పిల్లలు. ఒకవేళ ఈ బలి అర్పణలో భాగంగా ఆ కొండ మీదకి వెళ్ళి ఆమెతో పాటు వారు చనిపోయినా మాకు ఇష్టమే అనుకుని తల్లిదండ్రులు పంపించారు. స్తోత్రం చెప్పండి. నీ స్నేహితులు ఎవరు? నువ్వు పరలోకం వెళ్ళేదాకా నీ కొరకు ప్రార్థించగలిగే స్నేహితులు ఒక్కరిని సంపాదించుకో ఈ భూమి మీద. స్తోత్రం. నువ్వు పడిపోతే లేపేవాళ్ళని, పరిశుద్ధతలో పరిపూర్ణురాలుగా మార్చేవారిని ఒక్కరిని సంపాదించుకోయ్యా. వారందరూ ప్రార్థిస్తూ ఉంటే, ఆమె కూడా ఏడుస్తూ ఉంటే దేవుడు యెఫ్తా కుమార్తెను అంగీకరింపబడు అర్పణగా మార్చేశాడు. ఈ స్నేహితులు ఎవరో తెలుసా? నిస్వార్థమైన ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. ఈ స్నేహితులు ఎవరో తెలుసా? ఇతరులు అంగీకరించబడే కొరకు ఎపఫ్రా వలె భారము కలిగి ప్రార్థించేవాళ్ళు. ఈ స్నేహితులు ఎవరో తెలుసా? లోయల్లో నిలిచేవాళ్ళు కాదు, కొండల మీద నిలబడిన ఉన్నతమైన ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. స్తోత్రం. ఈ స్నేహితులు ఎవరంటే భవబంధాలు లేవు, అన్నపానాలు లేవు, వారికి ఒకటే దర్శనం, ఒక్కరినైనా అగ్నిలో నుండి లాగాల. స్తోత్రం. నరకం నుంచి తప్పించాలా. భారం కలిగిన స్నేహితులు అండి వాళ్ళు. నీ స్నేహితులు ఏ భారం? ఈ సిలువ నీకు దూరబోగురు గాక. ఐ లవ్ యూ యేసయ్య. పేతురా, నేనంటే అంత ఇష్టం నీకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడా? సాతానా అనుకో. పరిచయం చేసి తన పక్కనే తిరిగి ప్రాణప్రదంగా భావించి ప్రాణమునైనా ఇస్తానని ప్రమాణం చేసి గుండెలకు హత్తుకున్న పేతుడు అంటున్నాడు, సాతానా పోరా, నా వెనక పో. ఎప్పుడు మనుషులేమనుకుంటారా? ఇదే నీ బతుకు. దేవుడేమనుకుంటాడని ఎప్పుడైనా ఆలోచించావా? నేను సిలువ వేయబడటమే ఇక్కడ ముఖ్యమైన నాయన. తన ఆత్మీయత స్థాయి ఏంటో అర్థం చేసుకోలేని పేతుర్ని సాతాను అన్నాడు. సాతాను క్రియల కొరకు ప్రేరేపించే వ్యక్తిని నువ్వు స్నేహితురాలు అంటున్నావు. యేసయ్యకున్న దర్శనం ఎక్కడ? నీకున్న దర్శనం ఎక్కడ? అమ్మో, ఎంత పరిచర్య చేశాడే, పోతాడేమో, ఎందుకులే, నాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు, నాకు అన్నం పెట్టేది ఎవరు, ఈ పరిచర్య చేసేవాళ్ళు లేకపోతే నేను పరిచర్య చేస్తాను, అమ్మో వీళ్ళు లేకపోతే అమ్మో కష్టం కష్టం అని అనుకోలే. పోతే పోనీ, వాడికి నా దర్శనం అర్థమైతే నా దగ్గరికి వస్తాడు, దర్శనం అర్థం కాలేదని పోతాడు. అదే యేసయ్య బోధ. దర్శనం అర్థం చేసుకున్న పేతురు మళ్ళీ యేసయ్య దగ్గర తిరిగి వచ్చి హత్తుకుని పశ్చాత్తాపడి రెల్లుకు, గాలికి రెల్లు వలె ఊగే పేతురు యేసయ్య పేరుకు తగినట్లుగా, యేసయ్య పెట్టిన పేరుకు తగినట్లుగా క్యాఫా బండవలే స్థిరపరచబడ్డాడు. స్తోత్రం చెప్పండి. పేతురు దర్శనం కదలలేదు, ఇప్పుడు ఉపదేశంలో స్థిరపడ్డాడు, దర్శనంలో స్థిరపడ్డాడు. అందుకనే ఆయన యోహానును స్నేహితునిగా మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ యోహాను ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు. యోహాను ఎవరు? యేసు రొమ్మును ఆనుకునే శిష్యుడు. ఈ యోహాను ఎవరు? సిలువలలో యేసయ్య దగ్గరగా ఉన్న స్నేహితుడు. యోహాను ఎవరు? ప్రకటన గ్రంథ దర్శనం కలిగిన స్నేహితుడు. యోహాను ఎవరో తన పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టం లేక వేరొక శిష్యుడు, మరొక శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని పేరు లేకుండా చెప్పుకున్న మరుగైన తగ్గింపు కలిగిన స్నేహితుడు. స్తోత్రం. ఎవరు నీ స్నేహితులు?
లోకాన్ని ప్రేమించే వాళ్ళు నీకు స్నేహితులైతే నీ అంత వ్యర్థులు ఎవరు లేరు. యేసును ప్రేమించేవారు నీకు స్నేహితులుగా మార్చబడుదురుగాక. దేవుని చిత్తం ఏదో దగ్గరుండి కనిపెట్టిన వాడు, దేవుని నాడి ఏదో తనకు బాగా తెలుసు, యేసయ్య హృదయాన్ని దగ్గరుండి ఎరిగినవాడు, దైవ చిత్తం ఎరిగిన వారే నీకు స్నేహితులు కుదురుగాక. యోహాను ఎవరండి? అందరు విడిచిపెట్టిన సిలువ దగ్గర యేసయ్య దగ్గర ఉన్నాడు. శ్రమలలో కూడా యేసయ్యను విడిచిపెట్టని వైరాగ్యం కలిగిన స్నేహితులు నీకు స్నేహితులు కుదురుగాక. యేసయ్య స్నేహితులు ఎట్లా ఉండాలి అంటే బాధ్యత కలిగినట్లుగా ఉండాలి. ఈ పేతురు ఎలాంటి స్నేహితులు కలిగి ఉన్నాడంటే, చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం, సంఘం యొక్క ముగింపు ఎట్లా ఉండబోతుంది, మహిమ ఎట్లా ఉండబోతుంది, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో దర్శనమిచ్చి దేవుడు మాట్లాడాడు. చప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్నేహితులు దర్శనం కలిగిన వారై, తాగబోతున్న మహిమను చూడబోయేవారై, ఇప్పటి కాపు శ్రమలే కావాలి, కృపను వెతికే వారై ఉండాలా. చిన్న కష్టం వస్తే ఈ పూట మందిరానికి రాలే, నువ్వు రాకపోతే నేను కూడా రాలే. ఇది ఈ స్నేహం. ఎవరండి నీకు స్నేహితులుగా ఉండాల్సిందే? యోహాను వంటి మంచి స్నేహితులు కలిగి నీవు జీవించుదుగాక. పేతురు కలిగి ఉన్న చివరిది 4వది 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. మా తట్టు చూడమనిరి. చాలు. మా తట్టు చూడమనిరి. కొంతమంది పెళ్ళిళ్ళకి ఎందుకు వెళ్తారంటే పెళ్లి కొడుకును పెళ్లి కూతురు చూడటానికి కాదు, వారిని చూపించుకోవడానికి. వాళ్ళేమో అన్నపానాలు లేక నీళ్లు లేక ఎవరైనా ఒక వాటర్ బాటిల్ ఇస్తే బాగుండని చూస్తారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అక్క ఎక్కడ కొన్నావు ఈ సీరా? ఏళ్ళ బాధ ఏళ్ళదే. భలే ఉందే నెక్లీసు, ఎక్కడ చేయించావే? కళ్యాణ్ జ్యువెలర్స్. మేము అక్కడక్కడ చేయించాం. ఎక్కడ? కళ్యాణ్ జ్యువెలర్స్. డబ్బులు ఊరికినే రావమ్మా, మేము లలిత జ్యువెలర్స్. ఏ జ్యువెలర్స్? మేము లలితలే. కళ్యాణ్ కంటే ఇది బెస్ట్ బ్రాండ్. నువ్వు ఎక్కువ పెట్టావులే, ఈసారి నేను తీసుకెళ్తాలే. ఎందుకండి ఈ లోకం ప్రయాసపడుతుందంటే తమ్మును తాము చూపించుకోవాలని, తమ బట్టలు చూపించుకోవాలని, తమ నగలు చూపించుకోవాలని, తమ ఉద్యోగం చూపించుకోవాలని, తమ హోదా చూపించుకోవాలని, తమ అర్హతలు యోగ్యతలు చూపించుకోవాలని. పేతురు ఏం చూపిద్దాం అనుకున్నాడు? మా తట్టు చూడండి అంటే ఏదో ఉందా ఆయన దగ్గర? చూసా పేతురు గారు, సరైన బట్టలు లేవు, మామూలే, శాస్త్రులు పరిశీలిసి అంత ఖరీదైన ఏం కాదే. చేతికి ఒక ఉంగరమైన బిషప్ అంటే ఎట్లా ఉండాలా? కనీసం 2 చేతులకి 2 ఉంగరాలు ఉండొద్దు, మెరవద్దు. వాకింగ్ చదువుతా ఉంటే మైక్ పట్టుకుంటే తల. బిషప్ గారు మీ దగ్గర బంగారం కూడా లేదు, ఏం చూడమంటున్నాను? మా దగ్గర వెండి లేదు నాయన, బంగారం లేదు నాయన, నిన్ను స్వస్థపరిచే ప్రభావం అయితే ఉంది. స్తోత్రం. పేతురుకి ఏముందయ్యా? ప్రభావం. ఇప్పుడు మనం అయిపోయింది, ఈ చాప్టర్ అయిపోయింది. బట్టలు చూపించుకున్న రోజులు అయిపోయినాయి, నగలు చూపించుకున్న రోజులు అయిపోయినాయి, గొప్పతనం చూపించుకున్న రోజులు అయిపోయినాయి. చూపించుకో, కానీ ఏం చూపిస్తావు తెలుసా? నీ ప్రభావాన్ని సంఘానికి చూపించు. ఆమేన్. బాగా బంగారం పెట్టుకుని సరిగ్గా ప్రార్థన లేకుండా, సరిగ్గా ప్రభావం లేకుండా ఉంటే యేసయ్య అంటాడు, తల్లి నువ్వు ఎలాంటి దాని అంటే పంది ముక్కునున్న బంగారు కమ్మి. తెలుసేసయ్యా ఎంత బాగుందో ఈ పంది అని ముద్దు పెట్టుకుంటారు ఎవరైనా? బంగారం ఉంది అని ఇంట్లోకి తీసుకెళ్తారా? లేదు. ప్రభావం లేని క్రైస్తవుడికి ఎన్ని కేజీలు బంగారం ఉన్నా యేసయ్య ముద్దు పెట్టుకోడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రభావం లేకుండా భేదదానివైనా 2 కాసులతో వెళ్ళు, హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, జీవ గ్రంథంలో నీ పేరు రాసేస్తాడు. అది ప్రభావం. లోపల శక్తి ఉండాలా. నువ్వు ప్రార్థన చేస్తే శక్తి రిలీజ్ అవ్వాలా, ప్రభావం కనబడాలా. ఎప్పుడు ఆ పాత ప్రార్థనేనా? దిగొద్దండి. కొరడాలతో కొట్టుకున్నారు, రక్తాన్ని కార్చుకున్నారు, అరిశారు, కేకలేశారు, పాటలు పాడారు, వాయిద్యాలు వాయించారు. లేదు, నో, ఏ ప్రభావం లేదు. దెర్ ఇస్ నో పవర్ ఇన్ దేర్ వర్షిప్. వాళ్ళ ఆరాధనలో శక్తి లేదు, ప్రభావం లేదు.
ఏలియా అన్నాడు, అయిపోయిందని ఆయన పాడారు, ఎగిరారు, అరిశారు, కొట్టుకున్నారు, రక్తం చిందించారు, ఇంకా ఏమైనా ఉందా? ఇక నువ్వే చూద్దాం నీ సంగతి కూడా. ఒక చిన్న ప్రార్థన చేశాడు, బలిపీఠాన్ని సరి చేసుకున్నాడు, కందెనలు కూడా నీళ్లతో నింపబడినట్లుగా బాగా తడిపాడు, చిన్న ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థనకు ఉన్నటువంటి ప్రభావం, అనగా ఏలియాకు ఉన్న ప్రభావం ఏంటంటే, ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని వచ్చి కాల్చి అంగీకరించింది అర్పణని. స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థన అంగీకరించబడింది అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థిస్తుంటే ఒక శక్తి దిగాలి, అద్భుతం జరగాల. ఆమేన్. ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి ఆ అర్పణను కాల్చేసి ఈయన నిజమైన సేవకుడు అని రుజువు చేశారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీలో ప్రభావం ఉందంటే అర్థం ఏంటో తెలుసా? నీవు ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చునుగాక. ఇంకొక మాట చూద్దాం. నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను, ఎవరి సన్నిధిలో నిలబడ్డాను. ఈరోజు ప్రభావం ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని సన్నిధిలో అధికంగా గడిపే వారికి. స్తోత్ర. మోసే గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, అతను చనిపోయేంత వరకు అతనికి దృష్టి మాంద్యము రాలేదు. ఈరోజు కొంతకాలం భక్తి చేసిన తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాని, ప్రభావం లేని భక్తి, దేవుని వాక్యంలో ఏ లోతైన విషయాలు ఉన్నాయో అర్థం కాని జీవితం, ఆ జీవితం ఏమైపోతుందో అర్థం కాని, గురి గమ్యం లేని ఒక దర్శనం లేని బ్రతుకైతే నీ దృష్టి ఏమైపోయిందంటే మందగించింది. ఏమైపోయింది? మందగించింది. కానీ మోసే దర్శనం, మోసేకున్న ప్రభావం, మోసేకున్న ప్రభావవంతమైన నాయకత్వం ఎంత గొప్పదంటే, చనిపోయేంత వరకు ఆ ప్రార్థన తగ్గలేదు, ప్రభావం తగ్గలేదు, శక్తి తగ్గలేదు, పరిశుద్ధాత్మని అభిషేకం తగ్గలేదు, నాయకత్వంలో అధికారం తగ్గలేదు. నేను 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభువా, సేవకునిగా నేను ఎట్లా ఉండాలి నాకు నేర్పించయ్యా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించి వాక్యం ధ్యానిస్తూ ఉంటే, నాకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు, చాలా స్పష్టంగా మాట్లాడాడు. అదేంటంటే, నిర్గమకాండము 40వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదవండి. ప్రతిష్ఠించాలి, వారి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండును. నిత్యమైన యాజకత్వ సూచన ఏది చెప్పాలి? చదివారుగా. యాజకత్వానికి సూచన ఏది? చూసి చెప్పండి. 13, 14 వచనాలు చూసి 15 వచనాలు చూసి చెప్పండి నాకు. నిత్యమైన యాజకత్వానికి సూచన ఏంటి? అభిషేకం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అడిగిన ప్రశ్నకి సూటిగా పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నాయనా, బ్రదర్ మనోహరో, నీవు నిరంతరం యాజకుడిగా ఉండాలంటే నిత్యం అభిషేకం మండుతూనే ఉండాలా? స్తోత్రం చెప్పండి. నీ అభిషేకం ఎంతకాలమో నీ యాజకత్వం అంతకాలమే. దానిపైన కూడా ఒకటి ఉంది, అభిషేకం, దానికి ముందు వస్త్రం. వస్త్రానికి అభిషేకానికి ఎక్కడో సంబంధం ఉన్నట్టుగా కనబడుతుంది. స్తోత్రం. రాజుగారికి అభిషేకం ఒకటి ఉంటే చాలండి, ప్రతిష్ఠిత వస్త్రాలు ఎందుకండి అని దేవుడు చెప్పలేదు. అభిషేకానికి ముందుగా అతడు సేవకుడని ప్రజలు గుర్తించినట్లుగా ప్రతిష్ఠిత వస్త్రములు తొడిగించు, అహరోను అభిషేకించినట్లుగా అభిషేకించు. ఈ అభిషేకము నిత్య యాజకత్వ సూచనగా అహరోను కుమారులకు ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నిత్యము వారు యాజకులుగా ఉండాలంటే నిత్యము అభిషేకం ఉండాలి, నిత్యము మండాలి. ఒక రకంగా చెప్పాలంటే అభిషేకం ఉన్నంత వరకే ఎవరైనా సేవకులు. స్తోత్రం చెప్పండి. ఒక్కసారి అభిషేకం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిందా? అభిషేకం నిన్ను దాటి వెళ్ళిపోయిందా? పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపెట్టాడా? పేరుకే నీవు సేవకుడు, కానీ క్రమేపీ ఆ సేవలో నుండి నువ్వు తప్పించబడతావు.
పట్టుకుంది నన్ను మాట. రిలరా బట్టలు ఏముందిలే అనుకున్నావా? నువ్వు ఎంత ప్రతిష్ఠించబడిన వస్త్రాలు ఉంటే ఆ వస్త్రం కాదు, అక్కడ వస్త్రంలో ఏమి శక్తి లేదు. నీ హృదయంలో శక్తి ఉంది, నీ ఉద్దేశం గొప్పది. ఈ వస్త్రం ద్వారా నువ్వేం చెప్తున్నావు అంటే, నేను ప్రత్యేకించబడిన దానిని, నేను ప్రత్యేకించబడిన వానిని, నేను ప్రత్యేకంగా ఉండాలి. స్తోత్రం. ఏమండి, ఈ ఉద్దేశం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, నీకున్న ఉద్దేశాన్ని బట్టి నీ తల మీదకి అభిషేకం వస్తుంది, నీ కుటుంబంలోకి అభిషేకం వస్తుంది, నీ గుండెల్లో పరిశుద్ధాత్మాగ్ని మండుతుంది. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఈమె దైవ సంబంధి. స్తోత్రం. దేవుని బిడ్డ. వస్త్రాలు దేవుందిలే పాస్ గారు, వస్త్రాలు దేవుందా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దర్శనంలో యెషయా చూస్తున్నాడు. అదేంటంటే, దేవుని చొక్కా అంచులో ఆలయాన్ని కప్పివేసెను. ఒకసారి అమ్మే చూపించాయా? దేవుని చొక్కా అంచులట ఆలయాన్ని కప్పేసాయట. స్తోత్రం చెప్పండి. తిమోతి ఒకసారి ఇట్రా. దేవుని చొక్కా అంచులట ఆలయాన్ని కప్పేసియట. ఇతను ఆలయం. ఇప్పుడు దేవుడు ఏం చేసేసాడంటే, ఇటు తిరుగు, పట్టుకో, కప్పేసే. ఇక తిమోతి కనబట్టలేదు, దేవుని వస్త్రాలే కనబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. తిమోతి కనబట్ల, దేవుని వస్త్రమే కనబడుతుంది. థ్యాంక్ యూ. ఆలయం ఎప్పుడు మహిమతో నింపబడుతుందంటే, దేవుని వస్త్రముతో కప్పబడినప్పుడే. ఆమేన్. నీవు దేవుని ఆలయం. ఈ ఆలయం గురించి మాట్లాడట్లా, నీవు దేవుని ఆలయం. అయ్యో, నేను అపవిత్రమైన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నవాడిని అంటే ప్రత్యేకత లేదని ఒప్పుకుంటున్నాడు. వస్త్రాన్ని కూడా దేవుడు చూపించాడంటే అర్థం ఏంటంటే, యెషయా వస్త్రాలలో కూడా ప్రతిష్ఠించుకోవాలి. స్తోత్రం చెప్పండి. వస్త్రాలు ఏముంది? ఏముంది వస్త్రాలు? ఏముంది భాస్కర్ గారు? అదిగో 6వ అధ్యాయం బాగా చదువుకో. ఆలయమై ఉన్న నిన్ను దేవుని ప్రభావం అనిన వస్త్రం కప్పితే ఇక నీ స్టేటస్ మారిపోద్ది. స్తోత్రం. నిన్ను చూస్తేనే అభిషేకం కలుగుతుంది. స్తోత్రం. వీరు అభిషేకించబడిన వాళ్ళని అర్థం చేసుకుంటారు. స్తోత్రం. ఎనలేని గౌరవం పెరుగుతుంది. స్తోత్రం. అధికారం పెరుగుతుంది. స్తోత్రం. షార్ట్ టీషర్ట్ వేసుకొని బయలుపేట వెక్కి బల్లగుద్ది వాక్యం చెప్పారు అనుకోండి, ఒక్కళ్ళైనా తలెత్తి చూస్తారా? ఒక్కళ్ళైనా వాక్యం వింటారా? ఎప్పుడు ముగిస్తావు? ఇంకా ముగించే తర్వాత సంగతి, అన్నా నువ్వు పాస్టర్వి, ఈ షర్టు, ఈ టీ షర్టు, ఈ షార్ట్ ఉండాల్సింది ఇక్కడ కాదు, మందిరంలో ఎలా ఉండాలన్నా నీకేమేం చెప్పాలా అంటారు వెంటనే. ఎందుకో తెలుసా? యాజకుడు అనేవాడు బలిపీఠం ఎక్కిన తర్వాత ఎలా ఉండాలో అలాగే ఉండాలి. స్తోత్ర. నేనంటాను, మనం ఎక్కడికి వెళ్ళినా, ఎనీవేర్ ఎక్కడికి వెళ్ళినా మన వస్త్రాలు కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. వస్త్రాలు ఇప్పుడు ఏమైపోతున్నాయంటే, ఈ ఎల్బో పైనుంచి ఇక్కడ ఉండేది ఎక్కడ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు స్లీవ్లెస్ వచ్చేసినాయి. బ్లౌజులు కూడా ఎట్లా వచ్చినాయి? స్లీవ్లెస్. ఇంకొక మోడల్ కూడా వచ్చింది తెలుసా? పైన జాకెట్ ఉండదు, చీరతో కవర్ చేసుకోవటం. ఏది శ్రీకాకుళం వాళ్ళలాగా ఇప్పుడు ఆ మోడల్స్ కూడా వచ్చినాయి. ఎట్టుపోతుంది ప్రపంచం. అంతా బాగానే ఉంటుంది, గూళ్ళ మీద చెరగడం. ఈ డ్రెస్ 4,000 అన్నా. ఎందుకన్నా బొక్కలు పడిన డ్రెస్సు? ఎదుగుతున్న పిల్లలకి వేయాల్సింది అదేనన్నా. నీ పిల్లలను చూసినప్పుడు వేరొక దృష్టితో వేరొకడు ఎవ్వడు కూడా చూడకూడదు. అంటే గౌరవప్రదమైన వస్త్రాలు ఏంటి? నీ వస్త్రాలు కట్టుకుంటే నీ శరీర సౌష్ఠవం కనబడకూడదు. కప్పబడాలి, అంచుల వరకు కప్పబడాలా. స్తోత్రం. అందుకని వస్త్రాల గురించి చాలా చెప్తుంది బైబిల్. మోడర్న్ డ్రెస్సులు కాదు మనకు కావాల్సింది, మోడెస్ట్ డ్రెస్సులు. మోడెస్ట్ అంటే
తగినంత వస్త్రాలు. స్తోత్రం. తగినంత వస్త్రాలు అంటే అర్థం ఏంటో తెలుసా? తగినంత తిను, తగినంత నిద్రపో, అది ఎట్లాగో తగినంత వస్త్రాలు, సంపూర్ణత, కప్పబడుట. మీ ఆత్మీయత పెరిగే కొలది మీ వస్త్రాల కొలత పెరిగితే ఆశీర్వాదం. స్తోత్రం, స్తోత్రం. పైకి వెళ్ళవాకండి, కిందకే రండి వీలైతే. నీ వస్త్రం ఎంత కప్పబడితే మందిరానికి మహిమ ఏంటంటే దేవుని వస్త్రమే. హల్లెలూయా. మందిరానికి ప్రభావం దేవుని అంగియే. వినండి, మన లోపల మనం బయటికి సాత్వికులుగా కనబడచ్చు, కానీ మన లోపల ఉన్న గర్వం మన బట్టల రూపంలో బయటకు వస్తుంది. అది మనకు కూడా తెలియదు, దేవుడు మాట్లాడితే తెలిసింది. ప్రభు నేను బాగానే ఉన్నాగా, సాత్వికుడిగానే ఉన్నానుగా, దీనుడిగా ఉన్నానుగా. నీ లోపల అంత సాత్వికత ఉంటే బయటికి ఎందుకు అంత గ్రాండ్? స్తోత్రం. బయటికి ఎందుకు అంత గ్రాండ్? లోపల ఉన్నదే బయటికి రావాలి కదా. యువర్ డ్రెస్ ఈజ్ యువర్ అడ్రస్. నీవేమై ఉన్నావో నీ వస్త్రమే చెప్తుంది కదా. కుర్రోళ్ళు తక్కువ, దారాలు ఏలబడి మోకాళ్ళ దగ్గర చినిగిని అంటే నీ వస్త్రాలు చూసినప్పుడు నీ వ్యవహారం అర్థమైపోతుంది. ఆయన మందిరానికి వెళ్తాడు కానీ టైం పాస్ మందిరం. ఏ మందిరం ఇది? టైం పాస్ భక్తి. మామూలు చేయనంత 1500 అన్నా, మరి సిరిగిపోయిందో 3000 అన్నా. బాగుందా? రేటు బాగుంది, డ్రెస్సే బాగాల. నీకు జ్ఞానం లేదని అర్థమైపోయింది. మంచిగా ఉండేదాన్ని వదిలిపెట్టి చిరిగిపోయిందని ఇంకొక డబుల్ ఇచ్చి కొన్నావా? నీకు అందం అక్కడ కనపడింది, నీ ప్యాంట్లో అంత అందం ఉందన్నమాట. అది నీకే అర్థమైంది, ఎవరికి అర్థం కాదు. స్తోత్రం. మారు మనసు పొందుదురుగాక పురుషులు. హల్లెలూయా. మరి ముఖ్యంగా యవనస్తులు మారాలి. నేను డిగ్రీ చదివేటప్పుడు నా షర్ట్ ఎట్లా ఉండాలో తెలుసా? ఇక్కడ దాకా కాదు, ఇక్కడ తీసే, అసలు ఇక్కడ కాదు, ఇక నడుం కింద కొంచెం ఉంటే చాలు. ఇక ఎక్కువ అయిందా కట్ చేసి కుట్టించుకోవటమే. అప్పుడు షార్ట్ స్టైల్. మరి ఇప్పుడేమో నాకు తెలియదు, కానీ షార్ట్ లెంత్ షర్ట్స్ స్టైలు ఎట్లా ఉండాలి అనేది జిప్కి మధ్యలో ఉండాలా, కనబడతా. ఇక నడుం కిందకి కొంచెం ఒక 2 అంగుళాలు ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఏంటన్నా ఇంత లాంగ్ పెట్టావు, మళ్ళీ కుట్టు, కట్ చేసుకొని కుట్టించటం. నీ పని అట్టుందా అని దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే మోకాళ్ళ పై దాకా తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారాలి, మన వస్త్రాలు మారాలి, ప్రతిష్ట మారాలి. ప్రతిష్ట వలన నీ అంతరంగంలో దేవుడు తైలాభిషేకమును నింపుతాడు. స్తోత్రం. నీ వస్త్రాలలో ఏముందని నువ్వు అనుకున్నావేమో, ఒక్కసారి నువ్వు సమర్పించుకొని చూడు. దేవుడు నిన్ను నూతనమైన అభిషేకంతో నింపబోతే నన్ను అడుగు. వస్త్రం, వస్త్రం. సాధారణమైన తుమ్మ చెట్టే. ఈ తుమ్మకర్ర ఒకరోజు అనుకుంది, ఏడుస్తుంది. నన్ను ఎవరు ప్రేమిస్తారు యేసయ్యా? అందరు నన్ను అన్నారు, నువ్వు పనికి మాలిన దానివి, చూడడానికి నల్లగా ఉన్నావు, ఎవడు ఇష్టపడతాడు నిన్ను? నీ మాటలే గాయపరిచే మాటలు, నీ పనులే గాయపరిచాయి. దగ్గరికి వచ్చేవారిని ప్రేమిద్దామా అంటే అన్ని ముళ్ళే కదా నువ్వు. చిచి, నీదొక బ్రతికేనా? ఇప్పుడు దేవుడు మాట్లాడాడు తుమ్మకర్రతో. తుమ్మకర్ర, ఎంత కన్నీరు విడుస్తున్నావు కదా, ఎవరికి నువ్వు ఇష్టం లేదు కదా, ముళ్ళు అని నీ మీద నింద మోపుతున్నారు కదా, దరిదాపులోకి రావడానికి ఇష్టపడలేదు కదా, కౌగులించుకుని ఓదార్చేవాడు ఒక్కడు కూడా లేడు కదా. నా మాట వింటావా? వింటానయ్యా. నా స్థితి మారడమే నాకు ముఖ్యం. నేను ఇప్పుడు నరకబోతున్నాను, మౌనంగా ఉండు. స్తోత్రం. నరకగానే అమ్మా అయినా పర్వాలేదయ్యా, ఎందుకంటే నా స్థితి మారుస్తానన్నావుగా. ముళ్ళే కదా, అనేక మంది నిన్ను చూసి నిందిస్తున్నారు. నునుపు చేస్తాను, మౌనంగా ఉంటావా? ఉంటానయ్యా. నునుపు చేస్తా ఉంటే ఎంతో బాధ. అసలు తుమ్మకరని గుర్తుపట్టేదా? ముళ్ళ ద్వారా ముళ్ళని తొలగించేస్తుంటే ఒక పక్కన సంతోషం ఉంది, ఇంకో పక్కన వేదన. మౌనంగా ఉంది. ఇప్పుడు నేను కట్ చేస్తాను రంపంతో, ఓర్చుకో. పర్వాలేదు నాయనా, ఇక్కడ దాకా వచ్చాను కదా, నరుకు పర్వాలేదు, కట్ చేయి పర్వాలేదు, రంపం పెట్టు అని అలా ఇలా అంటే శ్రమల
ఒరవడిలో దానిని నలుపుతా ఉంటే దాని స్థితి మారాలి అని ఒకటి ఉంది అనుకుంది. ప్రత్యేకించబడాలి, నేను వేరవ్వాలి, నా మీద ఇదివరకున్న సాక్ష్యం పోవాలని అనుకుంది. శ్రమలకు తట్టుకుంది అంతే. మొక్కలు మొక్కలుగా చేసి పెట్టిగా మారిస్తే ఇంకా దేవుడు ఏం చేస్తాడని చూస్తే అందులో దాని మీద బంగారం పొదిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా నేనేనా? స్తోత్రం చెప్పండి. నేనే. నువ్వే. ఏంటయ్యా నా రూపు ఎలా మారిపోయింది? మరి నా మాట విన్నావు కదా, వేరయ్యావు కదా, నరుకుతున్న మౌనంగా ఉన్నావు కదా, చెక్కుతున్న నురుపు చేస్తున్న మౌనంగా ఉన్నావుగా, అందుకే నీకు ఈ బంగారం అనే దైవత్వాన్ని తొడిగాను. స్తోత్రం చెప్పండి. ఇంతటి తావలేదు తుమ్మకర్రా, నీలో వాక్యం అనబడిన ధర్మశాస్త్రం పెడతాను, నీలో పునరుద్ధానం అనబడిన చిగురించిన హరోనికరు పెడతాను, నీలో దేవుని మీద ఆధారపడే విశ్వాస జీవితం అనే మన్నాను పెడతాను, మన్నా కలిగిన బంగారు పాత్ర పెడతాను. అంతటి తావలా ఇక నీ పేరు తుమ్మకర్రని ఎవరికి చెప్పొద్దు, నీ పేరు మందసం. స్తోత్రం చెప్పండి. ఎందుకు నాయన ఈ కర్రలు దూర్చుచున్నావు? ఇప్పుడు దాకా ఎవడు నీ దగ్గరికి రాలేదన్నావు కదా, నిన్ను మోసేవాళ్ళను నేను లేపుతున్నాను. స్తోత్ర ఛీ అని చేదరించుకున్నారు, దగ్గరకు కూడా రాలేదు. ఇప్పుడు నిన్ను మోసేవారిని 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 కాసేవారిని. దేవునికి స్తోత్ర. కృంగిపోతున్న సోదరి, కృంగిపోతున్న సోదరుడా, నన్ను ఎవరు ఇష్టపడతారు అనుకుంటావేమో. నువ్వు వేరు చేయబడితే, నునుపు చేయబడితే, దేవునికి అప్పగించుకుంటే నిన్ను హీనపరిచిన వారి ద్వారానే నిన్ను గణపరచబోతున్నాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మోకరిద్దాం అందరం. నిన్ను హీనపరిచిన వారి మధ్య గణపరుస్తాడు దేవుడు. అయ్యా నన్ను ఎవరు పలకరించట్లేదు ప్రభువా, ఎందుకమ్మా? 1 కాదు 2 కాదు 12 సంవత్సరాల రక్తస్రావం నా దగ్గరికి వస్తే కంపు కొడుతుంది. ఇదివరకు నా అందం లేదు నాయన, అందరు దూరం అయిపోయారు. ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, ఈ వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, డబ్బంతా కలిసి పెట్టాను, ప్రయోజనం లేదు. ధైర్యంతో యేసయ్య వస్త్రపు చెంగును తాకిందంతే యేసయ్య అన్నాడు, ఎవరు నన్ను ముట్టారు నా ప్రభావం వెళ్ళిపోయింది. నేనేనయ్యా ప్రభావం లేని దాన్ని, ఎవరు నన్ను ప్రేమించట్లేదని నేనే చొరవ చేసుకొని వచ్చాను. నన్ను క్షమించడం కాదమ్మా, నేను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నా ప్రభావాన్ని కోరొచ్చావు కాబట్టి. నీ రక్తధార కట్టింది. ఇది మొదలుకొని నీలో వాక్యం నిలుస్తుంది, ఇది మొదలుకొని ఉపదేశంలో నీవు నిలుస్తావు, ఇది మొదలుకొని ప్రార్థన జీవితంలో నువ్వు నిలబడతావు. దైవజనుడి ద్వారా ఏదేది నీ అంతరంగంలోకి వెళ్తుందో, ఏదేది నీ లోపలికి వెళ్తుందో రక్తధార కట్టినట్లుగా నిన్ను బలపరచబోతా ఉన్నాయి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు రక్తస్రావం కలిగిన స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఈ ప్రార్థనలో కనుక ఆయన వస్త్రపు చెంగును ముట్టితే నీ రక్తధార దేవుడు కట్టేసి ఆయన రక్తముతో నింపబోతున్నాడు, ఒక ప్రభావంతో నింపబోతున్నాడు, ఒక శక్తితో నింపబోతున్నాడు, నూతనమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. అబ్బాబా స్తోత్రం 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 స్తోత్రం. బిగ్గరగా ప్రార్థన చేద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం, వేదనతో ప్రార్థన చేద్దాం. నిన్ను హీనపరిచిన వారి మధ్య ఘనపరచుచున్నాడు నా దేవుడు. నిన్ను హీనపరచుచున్న వారి మధ్య ఘనపరచుచున్నాడు నా దేవుడు. ఎవరి దగ్గరికి రావట్లేదా? భేదదారివనేగా. ఒక్కసారి వేరై చూడు. ఆ పేదరికపు సౌందర్యం స్ఫురణ సంఘానికి ఎలా ఉందో, మాసిదోనియ సంఘం ఎలా గణపరచబడిందో దేవుడు నిన్ను అలా చేయబోతున్నాడు. నీకు అందం లేదనేగా, పై రూపంలో ఉన్న అందము అశాశ్వతం. ఒక్కసారి కనుక దేవుడు అభిషేకించే దైవ కళ నీలో పెడితే నిన్ను చూసిన వాళ్ళు దేవుణ్ణి చూసినట్లుగా భావిస్తారు. నీలో దైవ కళ. నువ్వెవడు అయ్యా మాకు నాయకుడిగా ఉండటానికి అన్నారు మోషేని. కానీ కొండ దిగి వస్తా ఉంటే ఆయనలో ఉన్న మహిమను చూడలేకపోయారు ప్రజలు. మోషే మేము చూడలేకపోతున్నాం, వెలుగు అభిషేకం తట్టుకోలేకపోతున్నా, నీ ప్రభావాన్ని తాడలేకపోతున్నాం. మోషే వేసుకో. ఈరోజు తుమ్మకర్ర వలె ఊరికి అవతల వేరైపోయి ఎవరు చేరలేని, అనురాగం పంచలేని, ప్రేమ లేని నిరాశ నిస్పృహ పవనాలతో అటు ఇటు చలరేగిపోతున్నావు తల్లి చెల్లి. ఓ సోదరుడా, ఓ సంగమా, ఈ పగటి దినాన దేవుడు అంటున్నాడు,
మందసముకిచ్చిన మహిమను నీకు ఇవ్వబోతున్నాను. మందసం ఎవరు కనీసం పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. దేవుడు ఎక్కడ నిలబెట్టాడో తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలో నీ స్థాయి మారిపోబోతుంది.